హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఈ వీడియోలో 3 డేస్ ఆఫ్ బ్లైండ్ గర్ల్ హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి జాక్ని చూపిస్తారు. అతను కార్డియాలజిస్ట్ డాక్టర్. అతని వైఫ్కి యాక్సిడెంట్లో చూపు పోవడం వల్ల ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కు తీసుకొని వస్తాడు. ఆమెకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ 3 డేస్ తర్వాత ఆమెకు చూపు వస్తుందని చెప్తాడు. వాళ్ళిద్దరూ చాలా ఆనందిస్తారు. జాక్కి తన వైఫ్ అంటే చాలా ఇష్టం. ఆమెతో సరదాగా ఉంటూ ఆమెను నవ్విస్తూ జాక్ తన వైఫ్తో చాలా సంతోషంగా ఉంటాడు. జాక్ వైఫ్ దగ్గర ఒక కుక్క ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి కూడా వర్క్ చేస్తుంది. ఆమె ఆస్తమాతో చాలా బాధపడుతూ ఉంటుంది. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్ కూడా ఉంటాడు. అతను పోలీస్. ఆ రోజు ఆమె దగ్గరకు వచ్చి, ఈరోజు నైట్ మనం మూవీకి వెళ్దాం, నేను మూవీ టికెట్స్ కూడా తీసుకుని వచ్చానని ఆమెతో అంటాడు. తను మొదట రావడానికి ఒప్పుకోకపోయినా తర్వాత వస్తానని చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు జాక్ వర్క్ ఉండడంతో వేరే కంట్రీకి వెళ్ళాలి. తన వైఫ్కి చెప్పి అతను తన బెడ్రూమ్లో ఉన్న ఫోన్ని తీసుకొని వెళ్తాడు. జాక్ వెళ్ళడం అతని వైఫ్కి ఇష్టం ఉండదు. అయినా అతను వర్క్ కోసం వెళ్లాల్సింది తప్పదు. జాక్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పని మనిషి జాక్ వైఫ్ దగ్గరకు వచ్చి, నా ఆస్తమా మెడిసిన్స్ అయిపోయాయి, నేను తీసుకోవడానికి వెళ్ళాలి అని జాక్ వైఫ్కి చెప్పి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన కొంత సమయం తర్వాత శ్యామ్ అనే వ్యక్తి అక్కడికి వస్తాడు. అతన్ని చూసి కుక్క అరుస్తుంది. శ్యామ్ ఆ కుక్కని కట్టివేస్తాడు. జాక్ వైఫ్, మీరు ఎవరని అడిగితే, నా పేరు శ్యామ్, నా వైఫ్కి మీ హస్బెండ్ ఆపరేషన్ చేసి బతికించాడు, అతనికి థ్యాంక్స్ చెప్పడానికి స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చాడని చెప్తాడు. జాక్ వైఫ్, జాక్ ఇక్కడ లేడు, అతను వర్క్ మీద వేరే కంట్రీకి వెళ్ళాడని చెప్తుంది. అప్పుడు శ్యామ్, ఏం పర్లేదు, నేను వచ్చినట్టు అతనికి చెప్పండి అని అంటాడు. జాక్ వైఫ్కి చూపు కనపడకపోవడంతో ఆమెను ఇంటి లోపల వదిలేసి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ జాక్ వైఫ్ నిద్రపోతూ ఉన్నప్పుడు పెద్ద సౌండ్తో వర్షం పడుతూ ఉంటుంది. ఆ సౌండ్ విని ఆమె నిద్రలేస్తుంది. డోర్ బెల్ సౌండ్ వినపడుతుంది. ఆమె వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే అక్కడ శ్యామ్ ఉంటాడు. నాకు క్యాబ్ దొరకట్లేదు, అందుకే ఇక్కడికి వచ్చానని చెప్తాడు. ఆమె శ్యామ్ని ఇంటి లోపలికి పిలిచి అతనికి ఆకలి అవ్వడంతో ఫ్రూట్స్ కూడా ఇస్తుంది. శ్యామ్ బట్టలు వర్షానికి తడిచిపోవడం వల్ల తన హస్బెండ్ బట్టలు వేసుకోమని చెప్తుంది. శ్యామ్ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమె హస్బెండ్ బట్టలను వేసుకుంటాడు. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావని అడిగితే తను బ్లూ షర్ట్ వేసుకున్నానని చెప్తాడు. నా హస్బెండ్కి బ్లూ షర్ట్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది. నీకు మీ వైఫ్ అంటే చాలా ఇష్టం కదని అడిగితే శ్యామ్, నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం, కానీ నేను చేసే వర్క్ ఆమెకు ఇష్టం లేదు. నేను పెయింటింగ్ వేస్తూ ఉంటాను, నా చేతులకు పెయింటింగ్ ఉంటుంది, ఆమె అందుకు ఇష్టపడదు. మీ హస్బెండ్ డాక్టర్ కదా, అతను ఆపరేషన్ చేసేటప్పుడు బ్లడ్ అవుతుంది, అతను మిమ్మల్ని తాకినప్పుడు బ్లడ్ స్మెల్ వస్తుంది కదా, అతను మీకోసమే జాబ్ చేస్తున్నాడు, అందువల్ల మీకేం అనిపించదు, కానీ నా వైఫ్ నాపై కోపడుతుందని గట్టిగా అరుస్తాడు. ఆ సౌండ్కి ఆమె భయపడిపోయి వర్షం తగ్గిందని చెప్తాడు. ఇంకా శ్యామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత జాక్ వైఫ్ స్నానం చేయడానికి బాత్రూమ్ వెళ్ళి ఆమె స్నానం చేస్తూ ఉంటుంది. ఆమె స్నానం చేసేటప్పుడు శ్యామ్ అక్కడికి వచ్చి చూస్తాడు. తనను ఎవరో చూస్తున్నట్టు ఆమె కనిపిస్తుంది. ఆమె గట్టిగా అరవడంతో శ్యామ్ బాత్రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోతాడు. జాక్ వైఫ్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడే శ్యామ్ అక్కడికి వచ్చినట్లు యాక్టింగ్ చేస్తాడు. ఆమె చేతిలో ఉన్న కర్రను తీసుకొని, మీ సౌండ్ వినిపించి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఎవరో దొంగ ఉన్నాడు, అతన్ని తన్ని బయటికి పంపించి వస్తానని ఒక గేమ్ ప్లే చేసి అతన్ని బయటికి పంపించేట్లుగా యాక్టింగ్ చేసి తిరిగి జాక్ వైఫ్ దగ్గరికి వస్తాడు. ఆమె టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరు టెన్షన్ పోవాలంటే ఈ పాలు తాగండి, ఆ పాలల్లో స్లీపింగ్ టాబ్లెట్లు వేసి ఆమెకిస్తాడు. ఆ పాలను ఆమె తాగుతుంది. పాలు తాగిన తర్వాత శ్యామ్ బయటికి వెళ్ళిపోతాడు. ఆమె డోర్ వేసి తన హస్బెండ్కి ఫోన్ చేయాలనుకుంటే ఫోన్ కలవదు, ఎందుకంటే ఫోన్ లైన్ కట్ అయి ఉంటుంది. ఆ పాలు తాగడం వల్ల తనకి నిద్రమత్తు రావడంతో ఆ రోజు నైట్ తను నిద్రపోతుంది. మార్నింగ్ లేవగానే శ్యామ్ అక్కడ ఉంటాడు. మీకోసం ఫుడ్ ప్రిపేర్ చేశాను రండి అని ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ఆమె టిఫిన్ చేసేటప్పుడు మీరు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేయమని చెప్తుంది. శ్యామ్, నేను ఇప్పుడే పోలీసులకు కాల్ చేస్తానని వెళ్ళి పోలీసులకు కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కనెక్ట్ అవ్వకుండా పోలీసులతో మాట్లాడినట్టు యాక్టింగ్ చేస్తాడు. ఆ విషయం తనకి అర్థమవుతుంది. నువ్వే కదా ఈ గేమ్ ప్లే చేస్తున్నది, ఆ ఫోన్ పనిచేయట్లేదు, అయినా నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, నా హస్బెండ్ వచ్చేస్తాడని చెప్తుంది. ఆ మాటలు విన్న శ్యామ్, నీ హస్బెండ్ 2 డేస్ వరకు ఇక్కడికి రాడు, నేను సంవత్సరం నుంచి ప్లాన్ చేస్తున్నాను, ఈ అవకాశం కోసం మీ పని మనిషి కూడా రాదు, ఆమె కాలు చేతులు కట్టేసి కార్డిక్లో వేశానని చెప్తాడు. ఆ మాటలు విన్న జాక్ వైఫ్ భయపడిపోయి ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. కానీ డోర్లన్నీ లాక్ చేయడం వల్ల ఆమె బయటికి వెళ్ళలేదు.
ఆమె ఏం చేయలేదు. ఆమె దాక్కోవడానికి ప్రయత్నించడానికి కూడా వీలు కాదు. శ్యామ్ ఆమె దగ్గరికి వచ్చి, నువ్వు ఇంతకుముందు వేరే వ్యక్తి ఎవరినైనా ఇష్టపడ్డావా? వేరే వాళ్ళు వచ్చి నీ బాడీ తాకినప్పుడు నీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది కదా అని అడిగితే, లేదు నాకు మంచిగా అనిపించలేదని చెప్తుంది. ఎగ్జాంపుల్, నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు ఒక అందమైన అబ్బాయి బస్సు క్రౌడ్ ఉన్నప్పుడు నేను తాకుతూ ఉంటే నీకు ఎలా అనిపిస్తుందని అడిగితే తనకి మంచిగా అనిపిస్తుందని చెప్తుంది. ఆ మాట వినగానే శ్యామ్కు కోపం వస్తుంది. అందంగా ఉన్నవాళ్ళు నీకు తాగితే మంచిగా అనిపిస్తుందా లేకపోతే లేదా అని ఆమె పైన రూడ్ గా బిహేవియర్ చేస్తాడు. కొంత సమయం తర్వాత లంచ్ ప్రిపేర్ చేసి ఆమెను పిలుస్తాడు. అక్కడికి వచ్చిన ఆమె తినను అంటుంది. శ్యామ్ పదే పదే చెప్పడంతో ఆమె ఆ ఫుడ్ తింటుంది. ఫుడ్ తింటున్నప్పుడు నువ్వు తినేది నీ కుక్క మాంసమే అని చెప్తాడు. ఆ మాట వినగానే ఆమె వాంతింగ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు గాన వాంతింగ్ చేసుకుంటే నేను బలవంతంగా తినిపిస్తానని అంటాడు. దానికి భయపడిపోయి ఆమెకు ఇష్టం లేకపోయినా ఆమె తింటుంది. ఫుడ్ తిన్న తర్వాత ఆమె బాత్రూంలోకి వెళ్ళి వాంతింగ్ చేసుకుంటుంది. జాక్ వైఫ్ బెడ్రూమ్లో ఉన్నప్పుడు శ్యామ్ ఆమె దగ్గరికి వచ్చి, నాకు నా వైఫ్ అంటే చాలా ఇష్టం. నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నాను. ఆమె మాత్రం నన్ను అవాయిడ్ చేస్తుంది. నన్ను ఇష్టపడేది కాదు. ఒకరోజు డౌట్ వచ్చి చూస్తే ఆమె వేరే వ్యక్తిని లవ్ చేసింది. నన్ను మోసం చేసిందని చెప్తాడు. అయినా ఆమె కోసం నేను 2 years వెయిట్ చేశాను. అయినా ఆమె నాపైన దయ చూపలేదని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్యామ్ టీవీ చూస్తూ ఉన్నప్పుడు జాక్ వైఫ్ అతని దగ్గరకు వచ్చి, నీ వైఫ్ నిన్ను వదిలేస్తే నన్నెందుకు బాధ పెడుతున్నావని అడుగుతుంది. అప్పుడు శ్యామ్, నా వైఫ్ గురించి వదిలేసి నువ్వు మసాజ్ చేయమని అంటాడు. ఆ మాటలు వినగానే ఆమెకు ఆస్తమా వచ్చినట్లు యాక్టింగ్ చేస్తుంది. తనకి మెడిసిన్ కావాలని చెప్తుంది. ఇంట్లో మెడిసిన్ ఉండదు. శ్యామ్ ఆమె కోసం మెడిసిన్ తాగడానికి బయటికి వెళ్ళిపోతాడు. అతను బయటికి వెళ్ళగానే తను ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో ఆ ఫోన్ కలవదు. ఆమె చాలా బాధపడుతుంది. ఆ ఫోన్ ఛార్జింగ్ పెట్టడానికి ఆమె మెట్లెక్కి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు శ్యామ్ అక్కడికి వస్తాడు. ఆ సౌండ్ వినగానే ఆమె మెట్లో జారి కింద పడుతుంది. తన చేతిలో ఆ ఫోన్ చూస్తే డౌట్ వస్తుందని ఆ ఫోన్ని హైడ్ చేస్తుంది. శ్యామ్ అక్కడికి వచ్చి ఆమెను బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. శ్యామ్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫోన్ని ఆమె ఛార్జింగ్ పెడుతుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ జాక్ వైఫ్ నిద్రపోతూ ఉన్నప్పుడు శ్యామ్ అక్కడికి వచ్చి, నువ్వు నన్ను మోసం చేశావు. నీ పని మనిషి మెడిసిన్ నీ మెడిసిన్ అని నాకు అబద్ధం చెప్తావా? నువ్వు నన్ను అట్రాక్ట్ చేస్తున్నావని అడిగితే ఆమె, నేను నిన్ను ఎందుకు అట్రాక్ట్ చేస్తాను? నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. నువ్వు నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు? నీ వైఫ్ ఎవరితో వెళ్ళిపోతే నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగితే, శ్యామ్, నా వైఫ్ హార్ట్ పేషెంట్. ఆమె నీ హస్బెండ్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వస్తే అతను ఆమెను లైన్లో పెట్టి ఆమెను వాడుకున్నాడు. ఇప్పుడు ఆమె లేదు, ఆమె చనిపోయింది. నీ హస్బెండ్ను కూడా బతకనివ్వను, చంపేస్తానని అంటాడు. ఆమె, నా హస్బెండ్ అలాంటి వాడు కాదని చెప్తుంది. నీ హస్బెండ్ గురించి నీకేం తెలుసు? నీకేం తెలియదు. నేను మళ్ళీ వస్తాను, నాతో ఎంజాయ్ చేయడానికి ప్రిపేర్గా ఉండని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శ్యామ్ బయటికి వెళ్ళగానే ఒక దొంగ ఇంటి లోపలికి వస్తాడు. ఆమె కాళ్ళు చేతులు కట్టేసి అతను దొంగతనం చేస్తూ ఉంటాడు. జాక్ వైఫ్, ఇక్కడ ఒక రౌడీ ఉన్నాడు, అతను కానీ ఇక్కడికి వచ్చే నన్ను చంపేస్తాడు. నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు అని అంటుంది. ఆ దొంగ ఆమె మాటలు వినడు. నీ కట్లు విప్పితే నువ్వు పోలీసులకు కాల్ చేద్దామనుకుంటున్నావా అని అంటాడు. కొంత సమయానికి శ్యామ్ అక్కడికి వచ్చి ఆ దొంగని చంపేస్తాడు. వెంటనే డోర్ బెల్ వినపడుతుంది. పోలీస్ అక్కడికి వచ్చి ఉంటాడు పని మనిషి కోసం. శ్యామ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. తను ఉందా అని అడిగితే ఇక్కడ ఎవరు లేరు, నేను నా వైఫ్ ఉన్నామని చెప్తాడు. పోలీస్కి అనుమానం వస్తుంది. తను ఇంటి లోపలికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్ పైన అతని వైఫ్ ఉంటుంది. కానీ అక్కడ ఉండేది అతని వైఫ్ కాదు, ఆ దొంగనే చంపేసి అక్కడ పెట్టి ఉంటాడు. జాక్ వైఫ్ని కాళ్ళు చేతులు కట్టేసి బీరువాలో పెట్టి ఉంటాడు. అది చూసి ఆ పోలీస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జాక్ వైఫ్ తన కట్లను విప్పదీసుకొని తను బయటికి పారిపోతుంది. తనకి కొంచెం కొంచెం చూపు కనిపిస్తూ ఉంటుంది. తనకి ఎదురుగా ఒక కార్ కనిపిస్తుంది. ఆ కార్ ఓపెన్ చేసి కార్ ఎక్కుతుంది. తనను కాపాడమని అడుగుతుంది. తీరా చూస్తే ఆ కార్లో శ్యామే ఉంటాడు. పోలీస్ కొంత దూరం వెళ్ళిన తర్వాత తన కార్లో ఉన్న ఫోటోలను చూస్తాడు. జాక్ వైఫ్ వేరొక వ్యక్తితో ఉంటుంది. అతనికి డౌట్ వస్తుంది ఇంట్లో ఎవరో ఉన్నారని. ఆ డౌట్ రావడం వల్ల పోలీస్ తిరిగి ఇంటి దగ్గరకు వస్తాడు. ఆ గన్ తీసుకొని శ్యామ్ కోసం ఇంట్లో వెతుకుతూ ఉన్నప్పుడు శ్యామ్ అతని వెనక వైపుగా వచ్చి కత్తితో అతన్ని పొడిచి చంపేస్తాడు. తర్వాత జాక్ వైఫ్ని ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడు ఆమె అతనికి సరెండర్ అయినట్టు యాక్టింగ్ చేస్తుంది. తనతో ఇంటిమేట్ అవుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది అతన్ని చంపడానికి. వాళ్ళిద్దరూ అలా ఇంటిమేట్ అవుతూ ఉన్నప్పుడు జాక్ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని చూస్తాడు. ఆమె వైఫ్ని అనుమానిస్తాడు. అక్కడ శ్యామ్ ఒక సీన్ క్రియేట్ చేస్తాడు. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, మా పైన అటాక్ చేయొద్దని.
జాక్ శ్యామ్ని కొట్టి నువ్వు నన్ను మోసం చేస్తావా, నీకోసం నేను రాత్రి పగళ్ళు పనిచేస్తే నువ్వు నన్ను మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. ఆమె లేదు, అతను నిన్ను చంపడానికి వచ్చాడని అతనితో ఆర్గ్యూ చేస్తూ ఉంటుంది. అప్పుడే శ్యామ్ తన దగ్గర ఉన్న గన్తో జాక్ని కాల్చి కింద పడేస్తాడు. జాక్ని శ్యామ్ చంపుతూ ఉన్నప్పుడు ఆమె ఒక కర్ర తీసుకుని అతన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంట్లో లైట్లన్నీ ఆఫ్ చేసి కొన్ని ఎక్విప్మెంట్ తీసుకొని అతని పైన అటాక్ చేస్తుంది. ఫైనల్ గా శ్యామ్ చనిపోయాడని అనుకుంటుంది. తర్వాత ఆమె కుర్చీలో కూర్చున్నప్పుడు ఆమె హస్బెండ్ డోర్ దగ్గర కూర్చొని నేను నిన్ను మోసం చేశాను, నన్ను క్షమించమని అడుగుతాడు. నువ్వు నన్ను చాలా మోసం చేశావు, నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నా లైఫ్ని నాశనం చేశావని జాక్ వైఫ్ అతన్ని అంటుంది. తీరా చూస్తే అక్కడ జాక్ ఉండడు, అతను చనిపోయి ఉంటాడు. శ్యామ్ అక్కడి ఉంటాడు. తర్వాత శ్యామ్ ఆమె పైన అటాక్ చేయడానికి వస్తే 3 రోజుల నుంచి నేను ఈ అవకాశం కోసమే చూస్తున్నాను అని ఆమె ఒక కర్ర తీసుకుని అతన్ని కొట్టి చంపేస్తుంది. సీన్ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత రోడ్డు పక్కన ఒక క్యాబ్ని ఆపితే ఒక వ్యక్తి ఆ కార్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి ఆ వ్యక్తిని కొట్టి కారులో ఎక్కుతుంది. మరొకసారి ఉమెన్ పైకి ఫైట్ చేయడానికి వస్తే ఇలాగే జరుగుతుందని అతనికి వార్నింగ్ ఇస్తుంది. అంతటితో మూవీ ఎండింగ్ ఇస్తారు. ఓకేనే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.